తేజ టీవీ న్యూస్. ఇందల్వాయి రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారి కళ్యాణ వైభోగం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని, ప్రజలందరిపై భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించగా వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయానికి సంబంధించిన పలు సమస్యలను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, సిఐ వినోద్ రెడ్డి, వీడీసీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అస్మరోమ మహారాజవర్మణో పుత్రీం చతుస్సాగర పర్యంత గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగిరస అయ్యాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవే. స్వర్ణరోమ మహారాజవర్మణో నత్రీం రస్మరోమ మహారాజవర్మణః పౌత్రీం జనక మహారాజవర్మణః పుత్రీం సీతాదేవీ నామ్నీం వరాధ్యనీం కన్యా సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం సీతాదేవి కన్యమాం కన్యా. చెప్పుడు బాజావజంత్రీలు గోవింద. నాభాగ మహారాజ వర్మన యొక్క ముత్తాత అజమహారాజు యొక్క మనవడు దశరథ మహారాజు వారి యొక్క పుత్రుడైనటువంటి వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడైనటువంటి ఆ భగవంతుడు శ్రీ. జై శ్రీరామ్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ శ్రీరామనవమి, మరి ఈ సందర్భంగా సీతారామ కళ్యాణాన్ని వీక్షించడానికి మీ గ్రామానికి రావడం జరిగింది. లోపల దేవస్థానం మన దేవుని దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా మీ గ్రామ ప్రథమ పౌరులు గంగామణి గారికి, అదేవిధంగా పెద్దలు ముప్ప గంగారెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు తమ్ముడు నవీన్ గారు, మీ గ్రామ నివాసి, అదేవిధంగా మరి నా పల్లసరి శ్రీనివాస్ గారు, సాయిరెడ్డి గారు, మరి మండల నాయకులందరూ కూడా చాలా ఉన్నారు. గంగాధర్ గారు, కలారి గారు, మరి మోతిరామ్ గారు, వీళ్ళందరూ కూడా పేరు పేరున వారికి, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా అక్కా చెల్లెలందరూ, ఇందల్వాయి గ్రామ ఆడపడుచులందరికీ, అమ్మలకు, అక్కలకు, ఇక్కడ ఉన్నటువంటి యువకులకు, మరి ఇక్కడ ఎంతో పవిత్రతతోని మరి రాముని యొక్క భక్తులుగా స్వాములైనటువంటి వారికి, ఆంజనేయ స్వామి భక్తులకు, మరి ఇక్కడ గౌరవ పురోహితులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. ఇవాళ పొద్దున్న నుండి నేను చాలా గుళ్ళు తిరగడం జరిగింది. డిస్పెల్లి రామాయణం కూడా వెళ్ళినాం. అక్కడ కళ్యాణోత్సవం అక్కడ కూడా పూర్తిగా మరి ఒక 2 గంటలు కూర్చొని అక్కడ భోజనం చేసి అన్నీ అందరితోని మరి కలిసి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మరి కొంచెం మన్నించాలి, నేను ఇంకా హైదరాబాద్ పోవాలా కొంచెం, అందుకని దయచేసి ఒకసారి దర్శనం చేసుకొని మీ అందరినీ కలిసిపోదామని వచ్చాను. చాలా సంతోషం మీ అందరినీ కలుసుకున్నందుకు. ఇవాళ చాలా పవిత్ర దినం. మరి శ్రీరామనవమి అంటే మీకు అందరు కూడా తెలుసు, ఇవాళ రాముడు పుట్టినరోజు, ఇవాళ రామునికి సీతమ్మను పెళ్ళాడినటువంటి కళ్యాణం రోజు, అదేవిధంగా రామునికి పట్టాభిషేకం రోజు, ఈ 3 కూడా ఒకటే రోజు ఉన్నాయి. మరి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా, అంటే మేము చిన్నప్పటి నుండి రామాయణం చదివినాం, పుస్తకాలు చదివినాం. మరి అప్పుడు ఇంకా ఎన్టీ రామారావు గారు ఉండే, ఆయన సినిమాలు కూడా చూసినాం. అంటే ప్రజలకు తెలియడానికి అప్పుడు సినిమాలు తీసారు. అంటే అయితే ఇప్పుడు ఇంకా పిల్లలు కూడా ఎవరైనా చదవకుంటే కూడా రామాయణం చదవాలి. ఎందుకంటే రాముడు అనేవాడు ఒక ఆదర్శ పుత్రుడు, మరి దేవుడే మనిషి రూపంలో వచ్చి మరి జీవితం ఎలా ఉండాలి, మనిషి ఎలా జీవించాలి, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ధర్మం వైపు, న్యాయం వైపే నిలబడాలన్నది మరి ఒక ఆదర్శమైనటువంటి జీవితం. కాబట్టి ఇవాళ ఎవరినైనా అడగండి, మీరు ఒక తండ్రిని అడగండి, మీకు ఎలాంటి పుత్రుడు కావాలంటే రాముడు లాంటి కావాలండి. ఇవాళ ఒక ప్రజలను అడగండి, ఎవరైనా మీకు ఎసుంటి రాజు కావాలంటే రాముడు లాంటి కావాలంట. ఒక మహిళ అడిగితే కూడా మీకు ఎసుంటి భర్త కావాలంటే రాముడు లాంటి భర్త కావాలంట. అంటే రాముడు అనేవాడు ఒక ఆదర్శ, మానవ జీవితానికి ఆదర్శం. కాబట్టి
మరి ఇంత పవిత్రమైన రోజు మీ అందరినీ ఈ సాయంత్రం కూడా కలుసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుని దయతోని మీరందరూ కూడా పిల్ల పాపలతోని ఆయుష్ ఆరోగ్యాలతోని మరి పాడి పంటలతోని సుఖశాంతులతోని మీరందరూ కూడా ఆనందంగా ఉండేటట్టు ఆ భగవంతుడు మీ అందరిని కూడా దీవించాలని కోరుతూ, ముఖ్యంగా ఇందల్వాయి గ్రామానికి సంబంధించిన పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మరి మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మరి మీ కుటుంబానికి, ఈ దేశానికి కూడా మంచి పేరు తెచ్చేటట్టు ఆ భగవంతుడు దీవెనలు ఇవ్వాలని కోరుకుంటూ, మరి టెంపుల్లో ఒక సమస్యలు చెప్పారు. మీకు అందరు కూడా తెలుసు, ఒక 60 లక్షల రూపాయలతో మనకు ఒక గోపురం మనకు శాంక్షన్ అయింది. అది ఇక టెండర్ కాలేదు. టెండర్ అయిన తర్వాత నేను వచ్చి మనం శంకుస్థాపన కూడా చేసుకుందాం, అది నిర్మాణం కంప్లీట్గా చేసుకుందాం. ఇంకా ఇక్కడ చెప్తా ఉన్నారు, ఒక కళ్యాణ మండపం కావాలని, ఒక కాంపౌండ్ వాళ్ళు కావాలని అంటా ఉన్నారు. ఇక చుట్టూరు కూడా రింగ్ రోడ్డు అంటే మన సీసీ రోడ్ కావాలంటా ఉన్నారు. సీసీ రోడ్ మాత్రం మేము ఇప్పుడే ఏప్రిల్లోనే మీరు రండి ఇక్కడ ఉత్సవాలు అయిన తర్వాత మరి సీసీ రోడ్ కూడా ఇస్తాం. ఇక మరి కాంపౌండ్ వాళ్ళు మళ్ళీ తర్వాత శాంక్షన్ చేసుకుందాం. తప్పకుండా రాముని దీవెనలు మన అందరి మీద ఉండాలి. మన నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆనందంగా సుఖంగా ఉండాలని చెప్పి, మీ ఆశీస్సులు ఎప్పుడు నా మీద ఉండాలి. ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఉన్నాయి. కాబట్టి మరి మరొకసారి మీకు అందరు కూడా మరి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.